మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారి మీద మొదట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2020లో ఏదో ఒక రాయి తగిలి చనిపోయిన మరియమ్మ ఆమె హత్య కేసులో 78వ నిందితుడిగా ఆయన చేర్చి అందులోనూ హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం, వీలైనంత వరకు ఎక్కువ జైల్లో ఉంచే విధంగా ఆయన్ను ఇలా కేసులు ఫైల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో తాను బెయిల్ ఇవ్వమని చెప్పి ఆ బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ విచారణ సందర్భంగా నందిగాం సురేష్ తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబాల్ తాను చాలా కీలక అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది పూర్తిగా రాజకీయంగా కక్షగట్టి పెట్టిన కేసు అని, అప్పుడు విచారణాధికారి నందిగాం సురేష్కు ఫేవర్ చేశారు అని చెప్పి స్థానిక జడ్జి ఎలా మాట్లాడతారు అని మరెవరో ఆ జడ్జి తెలియదు. తన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన వాళ్ళ విచారణాధికారి నందిగాం సురేష్కు ఫేవర్ చేశాడని జడ్జి ఎలా చెబుతారు? అసలు ఆ లొకేషన్లో నందిగాం సురేష్ లేనే లేడు కదా. లేని వ్యక్తిని ఇందులో కుట్రగా చేరిస్తే విచారణాధికారి ఫేవర్ చేయడం ఏంటి, జడ్జి అలా మాట్లాడడం ఏంటి? స్థానిక జడ్జి అని చెప్పి కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2020లో ఒక రాయి తగిలి చనిపోయిన మరియమ్మ కేసులో మరియమ్మ ఆ ఎపిసోడ్లో 78వ నిందితుడిగా నందిగాం సురేష్ని చేర్చి అరెస్ట్ చేశారు అని కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు ముందు వాదనలో ఉంచితే, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నోటీసులు జారీ చేసింది, నోటీసులు పంపించింది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో పోలీసులకు న్యాయస్థానాలు నోటీసులు చాలా కేసుల్లో పంపుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా కొందరి కార్యకర్తల అరెస్టుల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నందిగాం సురేష్ అరెస్టు విషయంలోనూ సుప్రీంకోర్టు ఏమో పోలీసులకు నోటీసులు ఇచ్చింది. మరి పోలీసులు ఏం అఫిడవిట్ అంటే వాళ్ళ వర్షన్ ఏంటో సుప్రీంకోర్టు ముందు ఏం వాదనలు ఉంచుతారో అయితే చూడాలి. టీడీపీ ఆఫీస్ దాడి అప్పుడు నందిగాం సురేష్ అక్కడ లేకున్నా కూడా తనను చేర్చారు అని విచారణ అధికారి ఫేవర్ చేశారు ఆయన, కానీ స్థానిక జడ్జి అనడం మీద కూడా కపిల్ సిబల్ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయడం బిట్ ఇంట్రెస్టింగ్.